బీజేపీలో కొత్త వివాదం. జిల్లా అధ్యక్షుల ఎంపికపై రేగిన రగడ. సామాజిక న్యాయం ఎక్కడంటున్న బలహీన వర్గాల నాయకులు. చట్టసభలో 33% ఓకే, మరి పార్టీలో రిజర్వేషన్ చెల్లదా? తెలంగాణ బీజేపీలో కొత్త వివాదం రాజుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే అధికారంలోకి వస్తామంది బీజేపీ. ఆఖరికి ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా మారిపోయాయి. నాటి బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం మేమే అన్న కమల నేతలు ఎలక్షన్స్ వచ్చే నాటికి వారికి సౌండ్ లేకుండా పోయిందనడంలో సందేహం లేదు. అధ్యక్షుడి మార్పు మొదలు ఎన్నికల సరళి వరకు ఎవరికీ అంతుపట్టకుండా కీలక మార్పులు జరిపారు. ఎట్టకేలకు 8 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు అదే పార్టీలో కొత్త వివాదం మొదలైందట. జిల్లాల అధ్యక్షుల ఎంపికే ఆ రచ్చకు ఆజ్యం పోసింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో కీ రోల్గా ఉండే జిల్లాల అధ్యక్షుల ఎంపిక నత్తనడకన కొనసాగుతోంది. ఇప్పటికే ఎప్పుడూ పూర్తి కావలసిన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నియామకం ఇంకా పెండింగ్లో పెట్టారు. కేడర్లో అసంతృప్తి నెలకొనకుండా తూతూ మంత్రంగా 19 జిల్లాలకు మాత్రం అధ్యక్షుల్ని అనౌన్స్ చేశారు. ఇక్కడే అస్సలు రచ్చ రాజుకుంది. తమ సామాజిక వర్గాలకు అన్యాయం జరిగిందని రచ్చకెక్కారు పలువురు నేతలు. 19 జిల్లాల అధ్యక్షుల ఎంపికలు 12 బలహీన వర్గాలకు ఇచ్చారు. అయితే ఇందులో కూడా సామాజిక కూర్పు సరిగ్గా జరగలేదని యాదవులు ఆందోళనకు దిగారు. పార్టీ ఆఫీసు ఎదుటే నిరసన వ్యక్తం చేశారు. బీసీలలో ప్రధాన సామాజిక వర్గమైన యాదవులకు ఒక్క ప్రెసిడెంట్ పదవి ఇవ్వలేదని ఆ పార్టీ సొంత నేతలే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు మహిళల విషయంలోనూ ఇలాగే జరిగిందట. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్లగొండ, మహబూబ్నగర్, వనపర్తి, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహంకాళి, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. అయితే ఈ 19 జిల్లాల అధ్యక్షుల్లో ఒక్కరు కూడా మహిళలు లేరు. దీంతో మహిళా నేతలకు పదవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. మహిళలకు పెద్దపీట వేశామని ఘనంగా చెప్పుకునే బీజేపీలో సామాజిక న్యాయం ఎక్కడ జరిగిందని ప్రశ్నిస్తున్నారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిన పార్టీకే తమ సొంత విషయం వచ్చే వరకు 33% కోట గుర్తుకు రాలేదా అని మహిళా నాయకులు నిలదీస్తున్నారట. బీజేపీ సంస్థాగతంగా తమ పార్టీని 38 జిల్లాలుగా విభజించుకుంది. ఏకాభిప్రాయం కుదరని కొన్ని జిల్లాల్లో రాష్ట్ర జిల్లా నాయకత్వాలు ప్రతిపాదించిన పేర్లపై స్థానిక నేతలు, కార్యకర్తల్లో తీవ్ర అభ్యంతరాలు, వ్యతిరేక పవనాలు వ్యక్తమవుతున్నాయట. అందుకే 8 స్థానాలకు ఇంకా అధ్యక్షుల్ని ప్రకటించలేదు. కొన్ని చోట్ల జిల్లా అధ్యక్షులుగా ప్రతిపాదించిన వారి విషయంలో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ నియామకాలు ఆగిపోయినట్టుగా తెలిసింది. ఇక వచ్చే ఎన్నికల్లోనైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ హైకమాండ్ ఉన్నప్పటికీ స్టేట్ క్యాడర్ అందుకు తగ్గట్టు సిద్ధంగా ఉందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కీలక నాయకులు శ్రమిస్తూనే ఉన్నారు. బీజేపీకి జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు ఎలా ఉన్నా సిద్ధాంతపరమైన కార్యకర్తల బలం ఎక్కువ. ఇదే ఆ పార్టీకి పాజిటివ్ గా చెప్తూ ఉంటారు. అలాంటి భావజాల పూరితమైన కార్యకర్తలకు అధ్యక్షులు సరైన వారు లేకుంటే స్థానికంగా అసంతృప్తి వెళ్లగక్కే అవకాశాలు మెండుగా ఉంటాయన్న అనుమానం వ్యక్తమవుతున్నాయి. దీనిపై పార్టీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నారట. అలాంటి పరిస్థితుల్లో అధ్యక్షుల ఎంపికలో ఎందుకు సామాజిక న్యాయాన్ని అవలంబించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు హైకమాండ్ సంస్థాగతంగా బలపడాలని పార్టీ నాయకులకు సూచించింది. దీంతో 40 లక్షల సభ్యత్వాలు చేసిన రాష్ట్ర నాయకత్వం ఆ పార్టీ అధిష్టానాన్ని సైతం మెప్పించింది. బూత్ స్థాయి మొదలుకొని రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఈ పార్టీలో ఎన్నికలు జరుగుతాయి. బూత్ స్థాయి పూర్తయిన తర్వాతే గ్రామ, మండల, జిల్లాల అధ్యక్షుల్ని, అనంతరం రాష్ట్ర, జాతీయ అధ్యక్షుల్ని ఎన్నుకుంటారు. ఇది ఆ పార్టీ విధానం. అందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే బూత్, గ్రామ, మండల స్థాయి వరకు అధ్యక్షుల నియామకం పూర్తయింది. ఇక 8 జిల్లాలకు అధ్యక్షుల్ని ఎంపిక చేయాల్సి ఉంది. అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
పార్టీలో ప్రెసిడెంట్ బాధ్యతలు ఆశించిన వారెవరికీ పదవులు దక్కలేదట. జిల్లా అధ్యక్ష పదవిని ఆశించిన చాలా మంది మహిళా నేతలకు నిరాశే ఎదురైంది. పార్టీ బాధ్యతలు అప్పజెప్పే విషయంలో కష్టపడి పనిచేసిన వారికి, పార్టీ కోసం చెమట చిందించిన వారికే ఇవ్వాలని మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. మహిళలకు ప్రాధాన్యత లేకుండా, మహిళల భాగస్వామ్యం లేకుండా మహిళా సాధికారత ఏ విధంగా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇక పెండింగ్ పెట్టిన జిల్లాల్లోనైనా మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని, పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేయాలని ఆ పార్టీ సొంత సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీలో రాష్ట్ర స్థాయిలో ఈ విధమైన పరిణామాలు ఉన్నా హైకమాండ్ విషయంలో సామాజిక న్యాయం పాటించిందని చెప్పాలి. ప్రధాని ఓబీసీ కాగా మోడీ 3.0 కేబినెట్ 72 మందితో కొలువు తీరింది. 30 మందికి కేబినెట్ హోదా ఇవ్వగా అందులో 27 మంది కేంద్ర మంత్రులు బలహీన వర్గాల వారు, 5 ఎస్టీలు, 7 మహిళలు, 5 మైనారిటీలు, 10 మంది దళితులు, 10 మంది దళితులు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఇది ఆ పార్టీ చెప్పుకుంటున్న సామాజిక న్యాయం. హైకమాండ్ స్థాయిలో పార్టీ కేడర్లో సామాజిక న్యాయం జరుగుతున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో అలా లేదనే విమర్శలకు ఆ పార్టీ ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడుతుందనేది వేచి చూడాలి.